ప్రేమ నమ్మకమైన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తలంచుకుంటూ ఒక విశ్వాస వీర వనిత కోటేశ్వరమ్మ గారు మరి ప్రభు నమ్మాక ఎస్తర్ అనే పేరు మార్చుకున్నారు. మరి చాలా విలువైన సాక్ష్యం. ఆవిడ బ్రతికుండగా నేను వారితో మాట్లాడటం కూడా జరిగింది. వారి మన్నెం తులసమ్మ గారి వియ్యపురాలు. వారందరూ బంధువర్గం అంతటికి నేను సాక్ష్యాలన్నీ రాయడం జరిగింది. అది ఎందుకో రాయాలనిపించి వరుసగా మొదలుపెట్టాను. మరి ఒక్కొక్కరిది పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో గొప్ప విశ్వాసులుగా హిందూ మతం నుంచి ప్రభు నమ్మిన విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉన్న విశ్వాసుల యొక్క జీవితాలు ఇవన్నీ నేను చెప్పడానికి ముందుగా బంగారు పరిగను నేను చెప్తాను. మరి అవి చాలా జీవిత సత్యాలే కదా. మన జీవితాల్లో నిరాశలోనే ఆశ ఉంది, తిరస్కారంలో పరిష్కారము, ఓటమిలో పాఠము, నిర్లక్ష్యంలో లక్ష్యము, నిదానంలో సమాధానము. మరి మన భవిష్యత్తు మన చేతిలో ఉంది అనుకుంటాం, కానీ మన ప్రభు చేతిలో ఉంది. ఆయన మనం నిర్దేశిస్తే ఆయన చిత్తానికి అప్పగించుకుంటేనే మన జీవితం, మన ఆలోచనలు సరిచేస్తారు. మనం ఎప్పుడు కష్టాలనే లెక్క పెట్టుకుంటాం, కానీ సంతోషాలు లెక్క పెట్టుకో. అందుకే చక్కటి పాట, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్, దట్ విల్ సర్ప్రైజ్ యూ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్. అది మనం ఒక్కొక్కట సంతోషాలని దేవుడు చేస్తే మేడం జ్ఞాపకం చేసుకుంటే మనం ఆశ్చర్యపరుస్తుంది అనమాట. మరి గడిచిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలను ఇస్తుంది, గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందం ఇస్తుంది, గడపబోయే కాలం చూస్తే అవకాశం ఇస్తుంది. మనం చేసే పనులు జనం మెచ్చకపోయినా భగవంతుడు గమనిస్తాడు. యథార్థవంతుల్ని ఆయన బలపరుస్తాడని తెలుసు కదా. ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది, మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది, మంచి చూపు అనుబంధం రక్షిస్తుంది, మంచి వ్యక్తిత్వం జీవితాన్ని మారుస్తుంది. మంచి విశ్వాసి ఆత్మజాలిగా జీవించగలడు. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం లాంటిది. ఎందుకంటే దీపం పూరుగుడిసలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలాగా వెలుగుతుంది. అందరినీ సమానరిస్తూ చూడాలి. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవలసిన సమయం వస్తే అది కష్టంగా ఉంటుంది, కానీ అదే డబ్బు విలువ, చదువు విలువ, మనిషి విలువ, కష్ట విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్ని నేర్పిస్తుంది. మరి దీపంలో లక్షణాన్ని మన స్వభావం మార్చుకోవాలి. మరి కాలానికి మనం ఇచ్చే విలువైంది. మనలో అసూయ, అహంకారము అది మానసిక వ్యాధి కనుక అది సోకిన వారు ఎప్పుడు సంతోషంగా ఉండరు, ఇతరులు కూడా సంతోషంగా ఉండనివ్వరు. జీవితంలో మనం ఎదుర్కొనే ఏంటంటే అవమానాలు, ఓడిపోయిన ప్రేమలు, మరి కార్చిన కన్నీరు, ఎగతాళి చేసే బంధువులు, పక్కనే ఉంటూ దెబ్బ కొట్టే శత్రువులు, కొన్ని గెలుపులు, కొన్ని మలుపులు, కొన్ని సంతోషాలు, మరి పడిపోతూ లేస్తున్న క్షణాలు, మరి మరి శత్రువులు, మిత్రులు, ఎవరో తెలుసుకోలేని అయోమయంలో జీవించే జీవితమే మన జీవితం. అందుకనే దేవుని చేతిలో మన జీవితాన్ని పెట్టి ప్రశాంతం గడపడానికి ఇష్టపడాలి. అస్తమానం మరి అనుమానం అనేది ప్రవేశిస్తే అది అదే ద్వారంలో ప్రేమ, నమ్మకం అన్నీ దూరం అయిపోతాయని గుర్తుంచుకోవాలి. జరిగిన దాని గురించి ఎప్పుడు చింతించకూడదు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని, మరి చెడు అనుభవాన్ని కూడా ఇస్తుంది కదా. మరి మన స్థాయిని బట్టి మన మాట ఉండకూడదు, కానీ మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. మన మాటను బట్టి మనం గౌరవించే స్థాయికి మనం ఎదగాలి. మరి ఆ రకంగా మనం జీవించడానికి ఇష్టపడాలి. మరి వెన్ యూ ప్రే గాడ్ లిజన్స్, వెన్ యూ లిజన్ గాడ్ టాక్స్, వెన్ యూ బిలీవ్ గాడ్ వర్క్స్. చూసారా, మనం ప్రార్థిస్తే దేవుడు వింటాడు. మరి మౌనంగా ఉంటే ఆయన మాట్లాడతాడు. వింటూ ఉంటే మరి మనం నమ్మితే ఆయన మన పట్ల పనిచేస్తాడు. నెవర్ ఫర్గెట్, నథింగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ప్రేయర్, నథింగ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఫెయిత్, అండ్ నథింగ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఫెయిత్, అండ్ నథింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ గాడ్. ఏంటంటే మరి ప్రార్థన కంటే శక్తివంతమైనది ఏమీ లేదు, మరి మరి విశ్వాసం కంటే బలమైనది ఏమీ లేదు, దేవుని కంటే గొప్పదైనది ఏమీ లేదు. ఒక భక్తుడు చక్కటి ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాడు, రీడ్ దిస్. ఏంటంటే నీ గాయముల ద్వారా మాకు స్వస్థత, నీ త్యాగం ద్వారా మాకు విమోచన, నీ ప్రేమ ద్వారా మాకు క్షమ, నీ కృప ద్వారా మాకు రక్షణ, నీ నడిపింపు ద్వారా మేము నిన్ను పొందుకుంటాం, నీ దయగల అనుభవం ద్వారా మేము బలపడతాం, నీ వెలుగు ద్వారా మేము క్లారిటీగా చూడగలం, నీ వాక్యం ద్వారా మా మార్గాన్ని చూసుకుంటాం. కాబట్టి ఐ లవ్ యూ జీసస్ అని చెప్పుకోవాలట. నిజంగా మనకు ఇచ్చిన ప్రామిసెస్ ఏంటంటే, ఐఎమ్ విత్ యూ, నీతో ఉంటాను, ఐ విల్ నెవర్ లీవ్ యూ, నేను విడువను, ఐ విల్ గివ్ యూ పీస్, నేను శాంతి ఇస్తాను, ఐ విల్ సప్లై యువర్ నీడ్స్, నీ అవసరాలు తీరుస్తాను, ఐ విల్ డైరెక్ట్ యువర్ పాత్, నీ మార్గాలను సరళం చేస్తాను, ఐ విల్ గివ్ యూ రెస్ట్, విశ్రాంతి ఇస్తాను, ఐ వర్క్ ఆల్ అరౌండ్ ఫర్ గుడ్, నీ మంచి కోసమే
సమస్తము సమకూడి జరిగేలాగా చూస్తాను. హెచ్ఓపిఈ హోప్ అంటే హెచ్ హోల్డింగ్, ఓ ఆన్ టు గాడ్స్, పి ప్రామిసెస్, ఈ ఎవ్రీడే. హోల్డింగ్ ఆన్ టు గాడ్స్ ప్రామిసెస్ ఎవ్రీడే ఈజ్ ఫస్ట్ మాటలన్నీ వదిలిపెడితే హోప్ అవుద్దండి. అదే రకంగా దేవుడు అన్నిటికంటే గొప్ప దేవుడు ఇదేందుకంటే మన గర్వానికంటే, మన గతానికంటే, మన లాసెస్ కంటే, మన వరీస్ కంటే, మన డౌట్స్ కంటే, మన శోధనల కంటే, మన పొరపాట్ల కంటే, మన భయాల కంటే, మన పాపాల కంటే, మన ఆతృతల కంటే, మన నిరాదరణల కంటే, మన డిప్రెషన్ కంటే, మన గతానికి అన్నిటికంటే దేవుడు మనకి గొప్ప దేవుడని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మన జీవితంలో మరి ఎంతోమంది భక్తుల యొక్క జీవితాన్ని మనం చూసుకుంటూ ఉంటాం కదండి. మరి ఇది ఎంత చక్కటి మాట అంటే, నేను ఒక పెద్ద బుక్ చూసి దాంట్లో కండెన్స్ చేసి రాశానండి. ఏంటంటే, శ్రమల కొలువిలో స్వర్ణ కాంతులు. ఎంత మంచి మాట! నా ప్రభు నాకు చూపించారని శ్రీమతి గోపాలం కోటేశ్వరమ్మ గారు అన్నారు. ఆవిడే మన్నెం తులసమ్మ గారి వియ్యపురాలని చెప్పాను. ఎస్తర్ గారు, ప్రయాసపడే భారమోస్తున్న సమస్తం జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. మత్తయి 11:28 అందరికీ అవసరమైన మాట. ఈ సాక్ష్యాన్ని ప్రభు దీవించుగాక. ప్రభు నామంలో మీకు శుభాలు. నా పేరు కోటేశ్వరమ్మ. నా ప్రభు నమ్మాక ఎస్తర్. నేను జన్మించిన ప్రాంతం గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా చింతపల్లి గ్రామం. మా తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లల్లో మరి మా చెల్లి నేను కూడా లోకాశలోనే సినిమాలు చూడటం, నవలు చదవటం, అలంకరించటం ఇష్టపడేవాళ్ళం. మా ఊర్లో మా కుటుంబం చాలా పేరు ప్రఖ్యాతులు గలది. మా ఊర్లో హరిజనవాడలో క్రైస్తవ కుడుకలో ప్రసంగించుటకు దైవ సేవకులు డోల్ఫే దొరగారు వచ్చారు. ఆయన దేవుని ప్రేమ బలవంతం చేయగా దూర ప్రాంతం నుండి సౌకర్యాలన్నీ త్యాగాలు చేసి వాళ్ళ దేవుని ప్రేమ గల వారు వచ్చారని, ఆయన మార్గము, ఆయనే సత్యము, జీవమనే యేసు గురించి ఎంతో ఆసక్తి ప్రసంగించుట విని మేము మా పనివాడు మా ఇంటికి తీసుకొచ్చి మా నాన్నగారిని కూడా ఆయనకు పరిచయం చేశాడు. మా స్వకీయులు నిష్టగల విగ్రహారాధికులు కనుక మా నాన్న ఎదురై ఆగ్రహంతో కర్రతో కొట్టబోయి వారు దూషించారు. మరి మీ క్రీస్తు మా దేవుడు కాదు, రాముడు కృష్ణుడు మాకున్నారు, మీరు వెళ్ళండి అని అనగానే దొరగారు ఎంతో వినయంతో ప్రేమతో బైబిల్ గ్రంథం చేతిలో పెట్టి, అయ్యా ఇది చదువుకోండి బైబిల్, తర్వాత నన్ను కొట్టండి అన్నాడట. ఆయన వెంటనే దేవుడు నాతో మాట్లాడితే సరి, లేకుంటే మీ సభలు జరిగే డేరాలు నాశనం చేస్తా అన్నారట. దేవుని వాక్యం జీవం గలది, రెండంచులు గల ఖడ్గమైనందున పరిశుద్ధాత్మ పని జరిగించగా మత్తయి సువార్త ప్రారంభించి చదువుతుంటే, ప్రయాసపడే భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా వద్దకు రండి అని విశ్రాంతి ఇస్తా అనే వాక్యము ఆకర్షించింది. ప్రభు నాన్నగారితో మాట్లాడిన రీతిని బట్టి మీటింగ్ ప్రాంతాలకు వెళ్ళి, అయ్యా మీరు ఇచ్చిన గ్రంథము గొప్పది, హృదయానికి నెమ్మది ఇచ్చి తప్పేలా చేసింది, నేను క్రీస్తు వెంబడిస్తా అన్నారట. ఆ తర్వాత బైబిల్ పూర్తిగా చదివి సంపూర్ణంగా జీవితాన్ని మార్చుకుని బాప్టిజం పొందారు. నాకు 2 నెలల వయసు వచ్చినప్పటి నుంచి మా నాన్న పూజలు చేసేది, మా అమ్మ బొట్టు పెట్టుకుని పూజలు పాల్గొనేది. దానికి నన్ను ఆటంకపరిచి బైబిల్ విషయాలు బోధించేవారు. ఆయన ద్వారా గ్రామంలో చాలా మంది రక్షించబడ్డారు. మంచి క్రైస్తవునిగా జీవించి సేవ చేశారు. నాన్నగారికి చాలా ఆస్తి ఉండేది. నేను చాలా గర్వంగా ఉండేదాన్ని. నాకు 18వ ఏట వివాహం చేశారు. నాకు బాబు పుట్టాడు. 2 సంవత్సరంలో కుమార్తె పుట్టింది. ఆమె పుట్టినప్పుడు మా ఇంట్లో ప్రార్థనలు కూడిక పెట్టారు. మంచి పాటలు పాడి దేవుని వాక్యం బోధిస్తుంటే వాక్యం విన్నాను. నాన్న భక్తి నన్ను ప్రభావితం చేయలేదు. నాన్న ముందు నటన చేసేదాన్ని. వ్యాధి సంభవించుట, దర్శనం చూచుట. నా కుమార్తెకు 6 నెలలు వచ్చినప్పుడు నాకు అతి ప్రమాదకరమైన నిమోనియా, టైఫాయిడ్ జ్వరాల వల్ల శరీరం చల్లబడిపోయి మాట పడిపోయింది. నా భర్త, నా స్వకీయులంతా చాలా ఏడుస్తూ మంచం చుట్టూ చేరారు. డాక్టర్లు వచ్చారు. నాకు ఇవన్నీ తెలియదు కానీ ఒక రాత్రి ఒక దర్శనం చూశాను. ఎత్తైన శిఖరం చేరుటకు మెట్లు ఎక్కుతూ స్తోత్రం స్తోత్రం అని సంకల్పం లేకుండానే నా నోటితో ఆ స్తోత్రం అనే మాట వస్తే పలుకుతూ ఉన్నాను. మార్గానికి ఇరువైపులా అన్య దేవతల మరి కనిపించారు. రాముడు, సీత, కృష్ణుడు, రుక్మిణులందరూ కనిపించి, మేము దేవుళ్ళు, మమ్మల్ని ఎక్కని అని చేస్తూ బెదిరించారు. మీరు మా దేవుళ్ళు కాదు అంటూ నేను స్తుతి చేస్తూనే ఉన్నాను. అంత తెల్ల వస్త్రం ధరించుకుని ఉన్న ప్రభు దర్శించగా ఆయన పాదములపై పడ్డాను. పడి ఏడ్చుచుండగా ఆయన అద్భుతమైన పరిశుద్ధ హస్తము నన్ను ఆశీర్వదించింది. దేవునికి స్తుతి కలుగుగాక. దైవ చిత్తానుసారంగా మార్మనసు కలిగించమని నా పట్ల ఆ అనుభవం కలిగి నా పట్ల రక్షణ అనుభవం జరిగింది, నెరవేరింది. నా తల్లికి నా చెల్లి పుట్టిన 19 సంవత్సరాల తర్వాత గర్భం వచ్చినందున వ్యాధితో ఉన్న నన్ను పరిచయం చేయుటకై
నా చెల్లి రూతు ఆసుపత్రిలో నా దగ్గరికి వచ్చింది. దైవ సేవకురాలు భార్యాభర్తలు మా అమ్మ ఈ అమ్మకు సేవ చేస్తామన్నారు. నెల రోజులు చాలా శ్రద్ధతో సేవ చేశారు. ఇంటి వద్ద నా కుమార్తెకు జ్వరము కురుపులు వచ్చాయని నాన్న నాకు తెలిపారు. నా పరిస్థితి ప్రాణాపాయమని డాక్టర్లు తెలిపారు, కానీ ప్రాణం పోలేదు. డాక్టర్లు తెలియకుండానే రిక్షాలో ఇల్లు చేరి బిడ్డను చూసుకున్నాను. పాప జ్వరం తగ్గింది, నాకు ఎక్కువైంది. నా జీవితంలో క్రీస్తుని చూపించి ఎగతాళి చేసి పాప ఫలితమని పశ్చాత్తాపడ్డాను. మరణ దశలో ఉన్న ప్రభు మరి నాకు తెలియకుండా ఇంటికి వచ్చానని ఆ ప్రాంతంలో తెలుగు రాని జాన్ గారు అనే దైవజండు నా భారం భరిస్తానని మాట ఇచ్చారు. అంటువ్యాధి అని అందరూ భయపడగా నాకు ఆహార పదార్థాలు ఇచ్చి ప్రేమించి ఆ పాస్టర్ గారు సేవ చేశారు. నా చిన్ననాటి స్నేహితుల సహాయంతో ఓ చిన్న గదిలో కాపురం పెట్టి ఒంటరిగా ఉండగా మా నాన్న నన్ను వెతుక్కుంటూ వచ్చి బలహీన స్థితిలో తను చూసి దుఃఖపడ్డారు. నన్ను ఇంటికి తీసుకువెళ్ళి ఆదరించి ప్రేమతో క్రీస్తుని నమ్మి నన్ను బట్టి ఆనందించారు. నశించిన దాన్ని వెతికి రక్షించిన వారు నా ప్రభువు. ఆ క్షణం నుంచి నా శరీరం ఆత్మ సజీవ యాగంగా ప్రభువు సమర్పితం చేశాను. అలంకరణ మీద మోజు తగ్గిపోయింది, విరక్తి కలిగింది. నా దగ్గర ఉన్న పెద్ద పట్టు చీరను 50 రూపాయలకు అమ్మి వేశాను. ఆసుపత్రిలో ఉన్న రోజుల్లో నా పెద్దంటి కుమార్తె కూడా ఆసుపత్రిలో ఉండగా బంధువులు వచ్చి పరామర్శించేవారు. నా కొరకు ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. ఒంటరిగా ఉండగా నాతో ప్రభు మాట్లాడారు. నేనే నీకు సర్వము కదా అనే తలంపుతో, నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు చాలు, నీ ప్రేమ చాలు అని తీర్మానం చేసుకున్నాను. నా శరీరం చాలా కృషించిపోయింది. ఆ సమయంలో మా బ్యాప్టిస్ట్ అనుభవం పొందటానికి కృపనిచ్చాడు. నేను ఆసుపత్రిలో బాధపడి శ్రమలో దర్శనం పొంది క్రీస్తు స్వీకరించిన రోజుల్లో మా చెల్లెలు రూతు రక్తస్రావ రోగంతో బాధపడింది. నేను చెల్లెలి గురించి మరి ఆదరించి క్రీస్తు ఆశ్రయిస్తే 12 సంవత్సరాలు రోగిని క్రీస్తు రక్షించాడని చెప్పి సువార్త బోధించాను. ఉపవాసం ఉండి ఇద్దరం ప్రార్థన చేశాము. మా చెల్లికి కూడా రక్షణ స్వస్థత లభించింది. మొదటగా నా సాక్ష్యం చెల్లికి అందించి ఆమె రక్షణకు సహకరించే భాగ్యము నాకు దొరికింది. ఉద్యోగ సహాయాలు నిర్వహిస్తే ఆత్మీయలు పొందాం. ఇదే రక్షణ దినము రేపు కాదు అనుకుని బ్యాప్టిజం పొందాలని హెచ్చరిక పొందాము. వెంటనే బ్యాప్టిజం తీసుకున్నాం. చెల్లి కూడా త్వరపడిన హెచ్చరిక చేసి ఆలయంలో ఉన్న సంచి తీస్తుండగా తేలుకుట్టింది. ఆ బాధనులో ప్రార్థన ద్వారా నిజామాబాద్ పరదేశు గారు ప్రయాణం చేయనే ఆయన ఉండగా ఆ చెరువులోనే బ్యాప్టిజం తీసుకుని స్తుతించాం. శ్రమల ఆరంభము. ఆ రకంగా ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రభుని వెంబడిస్తూ మరి ఆత్మరక్షణ పొందగానే పరలోకంలో స్తుతినాథాలు ఉంటాయని తెలుసుకుని సైతానుకు బాధ కలిగించే శ్రమలు రానిచ్చి విశ్వాస నిరుత్సాహపరిచే పనిగా పెట్టుకుంటారు కనుక నా భర్త నా సఖీలు నన్ను మతం మార్చడానికి మార్పును బట్టి నిందించి హింసించి మూవేసి అవమానపరచడానికి ఆరంభించారు. నాలో క్రీస్తు ప్రేమ జ్వాలగా ఉండి తెగించి ఎక్కడ ప్రార్థన జరుస్తుంటే అక్కడికి బోధన్, తిరునూర్, బెన్గాన్, చింతగుంట అలా అనేక ప్రాంతాలు ఆరాధించగలేదని నా ఇంట్లో ప్రార్థించడానికి గది ఉంచి దైవ సేవకు ఆతిథ్యం ఇచ్చి వాక్యం నేర్చుకునేదాన్ని. మా దేవుడే నా ఇంటిలో నివసించినంత ఆనందం కలిగేది. ధైర్య సాహసాలతో నింద దోషిన ఇరుకుల్లో ప్రభును ప్రేమించడానికి ఆరంభించాను. అది క్రైస్తవులు ప్రేమించిన రీతి నన్ను ప్రోత్సహించేది. మొదటిసారిగా నా అనుభవ సాక్షి చెప్పమని సమీపంలో గల కిషన్పురంలో ప్రార్థనా సమావేశకు రమ్మని ఆహ్వానించారు. అప్పటికే ప్రతి చోట నీ సాక్షిగా ఉండినట్లు ఆత్మాభిషేకం ఇమ్మని ఏకాంతంగా ప్రార్థించిన ఫలితంగా నా ప్రార్థన ఆలకించి రక్షించబడిన అనుభవాన్ని ఇంటిలో ఉన్న లక్ష్మీదేవమ్మను తోడుగా రమ్మని చెప్పి మరి ఇంటి పక్క వారి భర్త బిడ్డలకు భోజనం సిద్ధపరచగా నమ్మకంతో గొప్ప త్యాగంతో వారిని వదిలి చెప్పకుండా వెళ్ళిపోయి 2 దినములు ఆ గ్రామంలోనే అనేకులకు సాక్ష్యం చెప్పి దేవుని సంతోషపరిచాను. మా అన్యుల కుటుంబంలో స్త్రీలు వంట ఇంటికే పరిమితంగా ఉండేవారు. ఆ ధైర్యంగా క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చుటక అవమానించేవారు. ఇదే భాగ్యంగా ఎంచుకుని దేవుని అనుగ్రహం ఇచ్చారు నాకు. ప్రార్థన చేసుకుని ఇల్లు చేరగానే పక్కింటి రామయ్య గారు, నీ భర్త చెప్పకుండా భర్త పిల్లలను వదిలి క్రీస్తు పరిచయం వెళ్ళిపోయావు కదా, కోపంగా ఉన్నారని చెప్పారు. నాతో వచ్చి లక్ష్మీదేవమ్మ నా కోసం ప్రార్థించి నా భర్త నన్ను బాధించకూడదని ఆవిడ నా కోసం విజ్ఞాపన చేసింది. తోటి వారి కొరకు ప్రార్థించే విజ్ఞాపన బలం కలదు కదా. నా భర్త నాపై కోపం చూపలేదు, కానీ వంట చేసిన స్త్రీకి బియ్యం ఇవ్వమని అడిగి తెలిపారు. నా బిడ్డలు పేచి పెట్టకుండా ప్రశాంతంగా ఉండగా దేవునికి స్తుతులు చెల్లించాను. ప్రతి దినము సమయం సద్వినియోగం చేస్తూ వంట పని ఇంటి పని చురుకుగా చేసుకుని దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానిస్తూ ప్రార్థించట్లో చాలా ఆసక్తిగా ఉండేది. శ్రమలు వేదనలు ప్రారంభం కాగా నా భర్త రక్షణ కొరకు ప్రార్థిస్తూ యాకోబు గారిచే వాక్య పరిచయం ద్వారా నరే ధర్మారం గ్రామంలో రూతమ్మ, లక్ష్మీదేవమ్మ, నేను ముగ్గురం రాత్రి కొడుకులు పెట్టుకొంచు ఆత్మీయంగా బలపడ్డాం. రాత్రి 11 గంటల సమయంలో నా కుమార్తె రాణి నిద్రలేచి ఇదిగో పాములు కనిపిస్తాయని చెప్పి మొదటిసారిగా నన్ను ప్రార్థించమని అడిగింది. తర్వాత 2 సంవత్సరములు నా బిడ్డ కొరకు ప్రార్థించగా నేను రోగిగా నుండగా దర్శనం చూసి రక్షించబడ్డ గమనించి నా భర్తలో నమ్మకం కలిగింది.
నా కుమారుడు 4 సంవత్సరముల వయసులో ఉండగా ఇటుకల దగ్గర ఆడుకుంటుండగా తేలుకుట్టింది. మరి నోటి నుంచి కూడా పురుగులు పడ్డాయి. ఈ రకంగా మరి ప్రభు ప్రార్థనల వల్ల బతికించారు, సాక్ష్యం ఇచ్చాను. నా భర్త స్కూల్ టీచర్గా పనిచేసేవాళ్ళు. ఆ రకంగా మరి మరి ఆ రోజుల్లో కరెంట్ లేదు. మా బాబు అగ్గిపెట్టె కొరకు గూట్లో చేపెట్టగా మండ్రగబ్బ పుట్టింది. అది ఇంకా డేంజరస్. ప్రమాసి చేరాడు. రాత్రి వేళ బస్సు సౌకర్యం లేదు, రిక్షా, ఆటో లేవు. మరి నాన్నగారితో కలిసి ప్రార్థన చేశాను. 2 గంటల సమయంలో అద్భుత స్వస్థత. ఎందుకు ఈ శ్రమలు కలుగుతాయని నా భర్త నాతో కోపంగా మాట్లాడేవారు. నా తండ్రి ధనవంతుడేనో స్నేహితులతో చెడు సహవాసము చేసి ఆస్తి కోల్పోయారు. నాకు ఆస్తి ఇవ్వలేదు. అత్తమామలకు 6 మంది సంతానం, వ్యాపారాలు నష్టం. ఎన్నో శోధనలు, వేదనలు ఎదురైనను ప్రభు కృపను బట్టి సాక్ష్యం ఇచ్చట్లో, రక్షణ మార్గం తెలుపుటలో చాలా ఆనందం కలిగేది. నేను 3వ కంతులో చాలా బలహీనపడ్డాను. చిన్న ఇల్లు, చిన్న జీతం, 60 రూపాయలు సర్దుకునేవాళ్ళం. వర్షాకాలము ఇల్లు తడిచిపోయేది. నా ప్రసవ కాలము కవల పిల్లలు పుట్టి 2 మరణించారు. నా తల్లికి తలుపు లేదు. నా భర్తకు నెమ్మది లేదు. నాకు నాలుకపై కురుపు వచ్చింది. దేవుడు చనిపోయిన వారిని బ్రతికించలేదా? నీకు స్వస్థత ఇవ్వలేడా? నిందించి నన్ను దెబ్బలు కొట్టారు. చాలా బాధపడి బిడ్డలతో ఎక్కడికైనా వెళ్ళాలని రిక్షా ఎక్కాను. ప్రభు నా శ్రమలో సూటుగా మాట్లాడారమ్మా, ఒక చెంప దెబ్బ మీద కొడితే రెండో చెంప చూపించు. నా నిమిత్తము శ్రమలు, దెందలు, అవమానాలు కలుగును. ప్రజలు ద్వేషిస్తారు. అంతవరకు సహిస్తే దండ్లని చెప్పాను కదా అమ్మ, ఓర్చుకో అని తిరిగి ఇంటికి వెళ్ళిపో అన్నారు. నేను ఆ మాటలకు లోపడక బస్ దగ్గర కనిపెడుతుండగా బస్సులో ఆనందంగా మళ్ళీ తిరిగి వెళ్ళి చేరాను. పిల్లలు ఆకలికి ఏడుస్తున్నారు. నేను బయటికి వెళ్ళే సంగతి నా భర్తకు తెలిసి ఆతృత వెతికారు. నా ఒంటరితనంలో మరి కన్నీటితో ప్రార్థించాను. ప్రభువా, నిశ్చితమైతే నన్ను నీ రాజ్యంలో చేర్చుకొని ప్రార్థించాను. తర్వాత నాలుగుపై కురుపు, రక్తం కారి బాధించక 10 రోజులు ప్రార్థన చేయగా స్వస్థత చేకూరింది. నా భర్త నేను మందిరంకి వెళ్తానని అడగగా వద్దు, ఇంట్లోనే ప్రార్థించుకో అన్నారు. నా భర్తతో నీ ప్రభు బ్రతికించలేదా అన్నారుగా. ఆ ప్రభు బతికించారు. నీ చేయవలసిన పరిచయం అంతా చేస్తాను. నేను ప్రార్థనకు వెళ్ళాలన్నాను. నేను వెళ్తే తిరిగి ఇంటికి రావద్దని అని చెప్పారు. నా మనసులో ప్రభు వాగ్దానాలు ధ్యానించాను. ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుపు గడియాలు విరగొట్టుతుందనే వాక్యం ప్రభు హృదయంను కదిలించలేవా ప్రభువా, నీవే చూసుకో అని ప్రార్థించాను. తర్వాత ప్రభు ప్రశాంతంగా నా భర్త ఉండటం గమనించి స్తుతించాను, మహిమపరిచాను. మరి కరువులో, ప్రశ్రయంలో, అవమానంలో నన్ను బలపరిచి నాలో దిగుళ్ళు, వేదన లేకుండా చేశారు. ఆయన కృప చాలుని అనిపించేది. ఒకరోజు పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడు ఇంట్లో ఉయ్యాల్లో పాపను వేసి బయట పనులు చూసుకుంటే పెద్ద పాము పాకి వస్తూ 8 నెలల బాబు పెరుగుతా వచ్చి పాపను ఎత్తుకుని బయటకు తీసుకొచ్చి పాపను రక్షించాడు. దేవుడే వాడికి ధైర్యం ఇచ్చాడు. ఆ రోజు పురుగడిలో జరిగిన ప్రమాదాన్ని బట్టి ఇల్లు మారి పక్క గదికి సామాను సర్ది పాముల వాడిని పిలిపించాం. మేమున్న గదిలోనే పాము దాగి ఉందని చెప్పాడు. ప్రభు మమ్మల్ని ఆ రీతిగా రక్షించాడు. మరి మా అనుభవాల్లో మరి మా అమ్మకు ప్రకాశ్రావు అనే కుమారుడు కలిగాడు. ప్రస్తుతంలోనే లంబాడీ భాష మాట్లాడేవాడు. ప్రార్థించాం. నెమ్మది కలిగి ప్రకాశ్రావు ఇంటర్లో ఉండగా ఒక రోజు చాపు తీయండి అని చెప్పగా దాని చుట్టగా 2 తేళ్లు ఉన్నాయి. అవి కుట్టాయి. శరీరం బండపారింది. ప్రార్థించక స్వస్థత పొందాడు. చెల్లి, తమ్ముడు రక్షణ పొంది బాప్టిజం పొందారు. నిజామాబాద్లో పాస్టర్ బిఎస్ పాల్ గారు ఆత్మీయ సత్యాలు వివరిస్తూ ఆత్మీయంగా అందరినీ బలపరిచేవారు. మా వాళ్ళు బాప్టిజం తీసుకుని ఆత్మీయంగా స్థిరపడ్డారు. మాకున్న పొలము నాట్లు వేయించడానికి ప్రయాణం చేస్తూ రోడ్డు ప్రమాదంలో దెబ్బ తగిలి రక్తం కారుచుండగా ఎవరో మాకు చెప్పారు. ఆసుపత్రిలో చేర్పించాం. మెదడుకు దెబ్బ తగిలిందని మాట సరిగా లేదు. ప్రార్థన చేయగా స్వస్థత. థామస్ పాస్టర్ గారు మా ప్రార్థన మాకెంతో ఆదరణ కలిగించింది. మా నాన్నపై ఆ రాత్రి ఆత్మ పౌరం వల్ల వాళ్ళు చూశారు. ఎందరో మా శ్రమలు చూసి దూషించి ఎగతాళిగా వీరి దేవుని రక్షిస్తాడా చూద్దాం అనేవాళ్ళు. ఒకసారి పాము నా భర్త పాదముల మీదుగా దాటి వెళ్ళింది, హాని చేయలేదు. నాకు తేలు కుట్టినప్పుడు ప్రార్థించి స్వస్థత పొందాం. అదేవిధంగా అనేక సార్లు మాకు అద్భుతమైన స్వస్థత పొందాం. ఒకసారి కల్లో మంట చూశాను. భర్త నీళ్లు తోడుతుండగా ఎదురింటి కాలుచు మంటలు కనిపించగా ఆ నీళ్లు పోసి వెంటనే ఆర్పేశాం. ప్రభు వెంటనే ప్రమాదం హెచ్చరిక చేసి రక్షించారు. నేను చర్చ్ ఆఫ్ గాడ్ సహవాసంలో ఉండేవాళ్ళు. బోధన్, చింతగుంట, శక్కర్, బేగల్, వంటకుదురు, వర్ణి, హుజురాబాద్లో, నిజామాబాద్లో సంఘంలో ఉన్నాయి. నేను అంతగా చదువుకోలేదు. 1వ తరగతిలో గుణితాలు చదివాను. గుణింతాలు బైబిల్ చదవగలను, ఉర్దూ నేర్చుకున్నాను. కరువు, వస్త్రహీనత, అపాయాలు, మరణకరమైన వ్యాధులు, శత్రుల వలన కలుగు బాధలు, దొంగల బాధ నుంచి తప్పించుట, పాములు, తేళ్ల బాధ నుంచి రక్షించారు. అన్యుల హేళనలు, ఆర్థిక ఇబ్బందులు, శోధనలు విజయం ఇచ్చారు. నేను సంతకం నేర్చుకున్నాను. సాక్ష్యం రాయుటకు నా కుమార్తె ప్రోత్సాహాన్ని బట్టి కొన్ని నెలలు శ్రమించి రాశాను. పరిశుద్ధాత్మను కోరుట. ఆ రోజుల్లో కొంతమంది పాస్టర్లు కాకినాడ నుంచి నిజామాబాద్ వచ్చి ప్రార్థన కూడా జరిగించారు. వర్గీస్ గారి ఆత్మతో నింపబడిన సందేశాలు మా హృదయాల్లో కొత్త ఆధ్యాత్మిక లోతుల్లో ఉజ్జీవాన్ని కలిగించాయి. మీలో ఎవరైనా పరిశుద్ధాత్మ పొంది అన్య భాషలు మాట్లాడుతున్నారా అని అడిగారు.
మాకేం తెలియదని చెప్పాం. కేరళ నుంచి వచ్చిన కుంజమ్మ, దీనమ్మ గారు మా ఇంటికి వచ్చి సువార్త బోధించారు. నా భర్త ఉద్యోగరీత్యా ట్రైనింగ్‌కి 6 నెలలు బిక్కబూరు వెళ్ళారు. బిక్కనూరు. అది ప్రాంతము. చాలా రాత్రి 9 గంటల వరకు ప్రార్థనలు కుడుకునేవారం. మరి హైదరాబాద్ రోడ్డుపై నడిచి వెళ్ళేవాళ్ళం. శాలువా కప్పుకొని, లాంతరు చేతిలో పట్టుకొని, మరి చీకట్లో లారీలు, బస్సులు తప్పించుకొని అక్కడ చేరి ఆత్మీయంగా పాటలు పాడి ఉజ్జీవంతో ప్రార్థించి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేవాళ్ళం. బిడ్డలిద్దరికి భోజనం పెట్టి వారి మంచాలపై నిద్రపుచ్చి ఇల్లు తాళం పెట్టి ఒంటరిగా ఆశతో పరిశుద్ధాత్మ పొందాలని దూర ప్రాంతంలో వెళ్ళి కనిపెట్టేవాళ్ళం. ఆత్మ నింపుదల కావాలంటే తపనతో నా బిడ్డలను సహితం వదిలి వెళ్ళేటని బట్టి ప్రభు నా పట్ల నాలో ఉండే ప్రేమ, ఆత్మతో నింపబడాలన్న అత్యాసక్తి నన్ను భక్షించేది. సరిగ్గా 6 రోజులు గడిపాం. 7వ రోజు ప్రభు దర్శించాడు. సముద్రంలో ఈదుచున్నప్పుడు చూసాం. 8వ రోజు సైతాను పిల్లలను బట్టి భయం కలిగించారు. వారు ఏడుస్తారు, భయపడగలరని కలత చెందాను. ఆయనను బిడ్డలు వీటుకో తెలుపుగా సంతోషంగా వెళ్ళమ్మా అన్నారు. ఆ రోజంతా మరి గుండ్రంగా ఆనందంగా మరి ప్రార్థించి స్తుతించాం. ఆత్మవిశ్లమయ్యాం. పరిశుద్ధాత్మ గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా నాపై నిలిచింది. అన్య భాషలు మాట్లాడసాగాను. ప్రభు నన్ను మాత్రమే తాకారు. మీరు చెడ్డవారండి, మీ పిల్లలకు మంచి ఇవ్వనై ఉండగా పరలోకంలో మీ తండ్రి అడుగుబాటు కంటే పరిశుద్ధాత్మ నిశ్చయంగా అనుగ్రహించిన లూకా 11:12 ఈ వాగ్దం నమ్మి ప్రార్థించాను. భర్త ఉద్యోగము సమస్యలు ఎదుర్కొనుట, ఊరుకుంటే నేనే దేవుడిని తెలుసుకున్నది. నా భర్తకు మరి ధైర్యం చెప్పాను. పంచాయతీ ఆఫీసుల్లో మాస్టర్లు వారి మీద నేరం మోపారు. తీసినప్పటికీ ప్రభు ఆదరించారు. మరి నిమోనియా జ్వరం నుంచి కాపాడారు. ఈ రకంగా మా అత్త మామూలు 3 రోజుల తర్వాత వచ్చారు. నా భర్త గారి అమ్మతో సాక్ష్యం చెప్పుచూ ప్రభు గురించి నన్ను దర్శించారు. నేను బతకాలి, నా భార్య బిడ్డలు ఒంటరి అవుతారని అడిగాను. నా ఆత్మలో ప్రభుని ప్రార్థిస్తూ నేర్చుకున్నాను. నా భర్త నా ప్రవర్తన, నడవడే, మాటలు, పనులు చేస్తూ ప్రార్థనలు గమనిస్తూ అనేక అపాయాలు తరిచి చూచారు. ప్రభువులో స్థిరంగా ఉంటే మనం భయపడము. మనమే పత్రికలం కదా, మేము విశ్వాసులంగా మంచి కాపురి కొరకు ప్రార్థించగా సమూయేలు గారు, పరంజ్యోతయ్య గారు, దైవ ప్రేరణతో బిఎస్ పాల్ గారు నిజామాబాద్ పంపారు. మా నాన్నగారి పేరు జంపుని వీరయ్య గారు. ప్రభు వారికి ప్రోత్సహించి మమ్మల్ని బలపరచడానికి మమ్మల్ని నడిపించేవారు. నా కుమార్తె కూడా రక్షించి పొందటం నేను గమనించుకున్నాను. ఈ రకంగా నేను స్థిరంగా నా పేరును మార్చారు. మరి ఒక 5 ప్రకారంగా మరి నా భర్త రక్షణ నన్ను ఆనందపరిచింది. భర్త రక్షణ పొందే వెంటనే వాక్య పరిచర్య చేయు అద్భుతమైన ధన్యత ఇచ్చారు. ఆ రకంగా మరి ఈ దేవుని సేవలో మరి వివిధ మతాల వారి మధ్య కూడా మా సాక్ష్యాన్ని పంపిస్తూ ఎన్నో రకాల అద్భుతాలు గమనిస్తూ ఆయన దర్శనాలు చూస్తూ ప్రభు నన్ను నడిపిస్తూ వచ్చారు. ప్రభువుకే మహిమ కలుగును గాక. ప్రభు ఈ సాక్ష్యాన్ని బట్టి ప్రభువు నమ్మదగిన వాడు, సజీవుడు. ఎటువంటి ఏ జాతిలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా ఆయన మార్గం కనుక ఆయన మనకు నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు, విశ్రాంతి ఇచ్చే దేవుడు. ఎంత ప్రార్థన ద్వారా ఎంతమంది మార్చగల శక్తిమంతుడని నేను సాక్ష్యం ఇవ్వగలను. ఈ సాక్ష్యం మీకు ఆత్మీయంగా మేలు చేస్తుందని ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నాను. నిజంగా ఈ యొక్క సిస్టర్ గారి యొక్క సాక్ష్యం, వారి యొక్క అనుభవాలన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. నేను క్లుప్తంగా చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా నిజంగా విశ్వాస వీరవనితలే, ధన్యులు. వీరి యొక్క అడుగు జాడల్లో, వారి యొక్క విశ్వాస జీవితంలో కొంతైనా మనం అందుకుంటూ కొత్త సంవత్సరంలో కొత్త ఆత్మతో కొత్త దీవెనలు పొందుకుని అనేకులకు ఆదర్శంగా, అనేకులకు ఆత్మజాలరుగా ఉండటానికి ప్రభు మనల్ని అందరూ సిద్ధపరచుగాక. ఆమేన్. ప్రభు నామములో అందరికీ శుభములు పలుకుతూ కొత్త సంవత్సర దినాల్లో మరి భక్తుల యొక్క జీవిత చరిత్రలను చెప్పాలని నేను ఎంతగానో ఆశపడుతూ మరి నేను సేకరించిన కొన్ని మరి అద్భుతమైనటువంటి విశ్వాస వీర వనితల యొక్క జీవితాలని, వారి సాక్ష్యాలని మీకు పొందుపరుస్తున్నానండి. మరి ఒక మెడికల్ మిషనరీ నిన్న నేను చెప్పబడిన రీతిగా ఎంత గొప్ప సేవ చేసి తన ఒక్క జీవితంలోనే మరి పామరుల మధ్య, చదువురాని వాళ్ళ మధ్య ఘనమైన సేవలు చేసి ఎంతగానో మరి ప్రభు కొరకు ప్రయాసపడినటువంటి ఒక డాక్టర్ గారిని గురించి చెప్పుకుందాం. ఆవిడ మరి గ్రేస్ రాజకుమారి గారు మన ప్రాంతంలోనే జన్మించి సౌత్ ఇండియాలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జన్మించిన మరొక మెడికల్ మిషనరీ గురించి చెప్పుకోవాలని ఆశపడుతున్నానండి. మన భారతదేశంలోనే మెడికల్ మిషనరీగా సేవలు చేసి విద్యారంగంలో, వైద్య రంగంలో అకుంఠిత దీక్షతో అవిరామంగా
మరి జీవితాలను అంకితం చేసుకొని కొనసాగించిన విశ్వాస వీరవంతుల్లో ఆణిముత్యంగా ఎందరో ఉన్నారు. వారిలో శిశు శిశు సంరక్షణలో అంటే చిన్నపిల్లల సంరక్షణలో మెడికల్గా తరబేదు పొంది గైనకాలజీలో మెడికల్ డాక్టర్గా అంటే ప్రసూతి చేసే స్త్రీలకు ఆ ఆ విభాగంలో గోల్డ్ మెడల్గా సంపాదించి ఉత్తమ సేవలు అందించిన గొప్ప క్రైస్తవ మిషనరీ హిల్డా మేరీ లాజరస్. ఈ ఈమె మరి జనవరి 23, 1890లో మన ప్రాంతమే విశాఖపట్నంలోనే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో డానియల్ లాజరస్ గారు మరి క్రైస్తవ ఎడ్యుకేటరు మరి రచయిత గారికి జన్మించారు. మరి భార్య కూడా మరి ఎంతో ప్రతిభ గల సహకారం అందించారు. ఈయన క్రైస్తవ గీత రచయిత. వాళ్ళ భార్య ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ కీర్తనలు 40 కీర్తనల పైగా రచించిన పులిపాక జగన్నాథం గారు, ఆయన జగన్నాథరావు గారు పెద్ద కుమార్తె హ్యారియట్ ఎలైజా గారు మరి ఈ హిల్డా గారి తల్లి గారు అన్నమాట. అయితే చాలా గొప్ప కుటుంబంలో జన్మించి గొప్ప పనులు చేశారు. అగ్రజాతీయుల హిందూ మతం అగ్రజాతీయులుగా పుట్టి హిందూ మతాన్ని వదిలి క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. తర్వాత 1847లో ఏప్రిల్ జన్మించిన మరి 1820 సెప్టెంబర్ 87లోనేమో బాప్టిస్ట్ అనుభవం పొందారు. పుట్టిందేమో 1886లో. మరి ఎంత రచయితగా గొప్ప కవి, తర్జుమా చేసే దిట్ట. ఆయన భార్య సహకారంతో సేవ చేశారు. తల్లిదండ్రులు అంత ప్రముఖులు. మరి హృదయం అనేది తలుపు వద్ద యేసునాథుండు అనేది వాళ్ళ తాతగారు రాసిన పాట. ఆయన కుమార్తె ఎలైజా హ్యారియట్ గారు 9 మంది సంతానంలో గ్లాడీ లాజరస్, పెర్సీ లాజరస్, హిల్డా మేరీ లాజరస్ గారు. ఇప్పుడు వీరి గురించి చెప్పుకుంటున్నాం. వారి గొప్ప సేవలు అందించారు. 1906లో సిబిఎం హై స్కూల్లో మెట్రికులేషన్ చదివారు. 1911లో బిఏ పూర్తి చేసి మెడ్రాస్లో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేశారు. వారి ఒక్క జీవితంలోనే ఎన్ని కోర్సులు చేస్తూ ఎన్ని ప్రాంతాల్లో సేవ చేసిన ప్రతిభ. ఒక్కొక్కరి జీవితాలు గమనిస్తే వాళ్ళ జీవితాన్ని ఎంతగా సార్థకత చేసుకుని దేవుని సేవలు అంకితం అయ్యారు అనే అది మనకు స్ఫూర్తి ఇస్తుందని మనం నమ్మక తప్పదు. 1917లో మిడ్ వైఫ్ కోర్సులో యూనివర్సిటీ నందు మరి గోల్డ్ మెడల్ పొందుకున్నారు. విద్యాభ్యాసం గావించారు. లండన్ మరి విదేశాల్లో కూడా డిగ్రీలు పొందారు. ప్రస్తుతి విద్యాలయాలు, తర్వాత FRCS అనే గొప్ప కోర్సు కూడా వారు చేసుకున్నారు. వైద్య సేవలు అందించే మరి తొలి వైద్యురాలుగా నియమించబడ్డారు. WMSకు ఎన్నికయ్యారు. కలకత్తాలో డెప్లిన్ హాస్పిటల్కి బదిలీ అయ్యారు. అక్కడ 13 నెలలు సేవ చేసి సూరత్ కూడా వెళ్ళారు. వివిధ ప్రాంతాల్లో సేవలు చేశారు. 3.5 నెలల తర్వాత విశాఖపట్నం చేరి ప్రసూతి వైద్య కేంద్రంలో ప్రారంభించి 5 సంవత్సరాలు అక్కడ, తర్వాత చెన్నైలో 12 సంవత్సరాలు, మరొక సంస్థలో ప్రధానోపాధ్యాయులుగా 3.5 సంవత్సరాలు సేవ చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయ వైద్య సేవా విభాగంలో వనితా విభాగానికి అసిస్టెంట్ డైరెక్టర్గా జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. తొలి భారత మహిళా వైద్యురాలు. ఇది ప్రత్యేకమైన గౌరవం అండి. తొలి భారత మహిళా వైద్యురాలు గుర్తింపు పొందారు. హెల్త్ సర్వీస్లో మద్రాసు వైద్య కమిటీలో వైస్ ఛాన్సలర్గా లక్ష్మీస్వామి గారు మొదలయ్యారు. సభ్యులుగా వ్యవహరించారు. ఈ రీతిగా 30 సంవత్సరాలుగా వైద్య సేవలు అందించారు. వీరు ఆంధ్ర క్రిస్టియన్ మిడిల్ కాలేజీలో కూడా ప్రిన్సిపాల్గా పనిచేశారు. కింగ్ జార్జ్ విక్టోరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పనిచేశారు. వీరి సేవలు గుర్తించి స్త్రీ ప్రసూతి వార్డును ఆమె పేరు మీద నెలకొల్పారు. రాయవల్లూరులో తమిళనాడులో క్రిస్టియన్ కాలేజీలో తొలి భారతీయ ప్రధానాచార్యులుగా బాధ్యత స్వీకరించి 7 సంవత్సరాలు ప్రముఖ ఆసుపత్రి సూపరింటెండెంట్గా, ప్రిన్సిపల్గా, డైరెక్టర్గా పదవి నిర్వహించారు. డైరెక్టర్గా సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సర్వీస్ అభ్యర్థన ఆధారంగా ప్రసూతి శిక్షణగా గర్భ సంబంధితమైన సంస్థల్లో పనిచేశారు. రెడ్ క్రాసు విద్యా సంస్థలకు ముఖ్య సలహాదారులుగా కూడా వీరు వ్యవహరించారు. వీరి సహోదరుడైన పెర్సీ లాజరస్ గారు కూడా LMM చర్చిలో 77లో పాస్టర్గా సేవ చేశారు. ఒక సోదరి గ్లాడీ లాజరస్ గారు కూడా క్రైస్తవ మిషనరీగా సేవలు అందించి ఆమె మరణాంతరం గ్లాడీ లాజరస్ గారి పేరున మెమోరియల్ హాలు నిర్మించారు. 1952లో కలకత్తాలో జరిగిన అఖిల భారత సంబంధించిన సదస్సులలో 7వ జాతీయ సభలకు ప్రసూతి సంస్థ వైద్య అధ్యక్షత వహించారు. MLC జిల్లా సభ్యురాలుగా అవిరామంగా
మరి అక్కడ సభ్యురాలుగా సేవలు అందించారు. ప్రభుత్వ వైద్య రంగంలో వివిధ సూచనలు అందించేవారు. మరి మరి భారత ప్రభుత్వానికి 1961లో గొప్ప అవార్డు పద్మశ్రీ అవార్డును కూడా ఇచ్చి గౌరవించారు. ఆవిడ అన్ని ఎన్నో ఆసుపత్రులు పర్యటించి ఎన్నో ఉచిత సలహాలనిచ్చి, శిక్షణలిచ్చి, మంచి సలహాలనిచ్చి మంచి గుర్తింపు పొందారు. వీరు ఇంగ్లాండ్లో కూడా పుస్తకాన్ని ముద్రించారు. వివిధ దేశాలు పర్యటించారు. అండ్ మరి వివాహం కాకుండా అవివాహితగానే సేవలన్నీ ప్రభుకు సమర్పించుకుని సేవ చేశారు. తర్వాత ఘనమైన సేవలు అందించారు. వారి యొక్క సేవ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఎంతో మంది మిషనరీస్గా ఉండటానికి స్ఫూర్తినిచ్చిందని చెప్పుకుంటారు. సేవ ఎంత మరి రాబో తరాలు కూడా ఇటువంటి సేవలు చేసిన బిడ్డల యొక్క స్ఫూర్తిని అందుకుని మరి మనందరం కూడా మరి మన వంతు మన జీవితంలో మరి ప్రభు కొరకు ఏదన్నా సేవ చేయాలనే స్ఫూర్తిని పొందాలనే వీరందరి యొక్క జీవిత చరిత్రను మనం పొందుపరిచి చెప్పుకుంటున్నామండి. వారి చివరికి 1978వ సంవత్సరంలోనే మరి జనవరి 24న ప్రభువుని సన్నిధి చేరారు. అవివాహితగానే ఉండటం, ఇంత సేవ కొనసాగించటం, ఎంత గొప్ప కుటుంబంలో జన్మించటం, మరి ఎంత సేవ దృక్పథంతో చేయడం మన మధ్య, అది మనకందరికి కూడా ఆశీర్వాదకరం. ప్రభు వారి జన్మ ధన్యమైంది, ధన్యజీవి అని మనం చెప్పుకుందాం. మొదటిగా మనం కోటేశ్వరమ్మ గారి సాక్ష్యాన్ని కూడా మనం విన్నాం. మరి రెండవదిగా ఈ మిషనరీ సేవల్ని ఈ దినాన్న ఈ ఇద్దరిని కూడా మనం ధ్యానిస్తూ వారి సేవల్లో ఉండే ఔన్నత్యాన్ని మనం గుర్తించి మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రభువుని వారి జీవితాన్ని బట్టి స్తుతిస్తూ మనలో కూడా ప్రభు కార్యం జరిగించాలని ప్రార్థించుకొని ఆయన కొరకు జీవించడానికి సిద్ధపడదాం. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమేన్.